మా ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తే ఫస్ట్ మేము ఉండేది నాన్ వెజ్. బట్ వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ తినకపోతే ఇలా టేస్టీగా వెజ్ పలావ్ చేయాల్సిందే. పోయినసారి నేను పెట్టిన ఎగ్ బిర్యానీ వీడియోకి అయితే 70 lakh plus వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ చాలా మంది వరకు ట్రై కూడా చేశారంటే చాలా బాగా వచ్చిందని కామెంట్ చేసి మరి చెప్పారు. కామెంట్ చేసిన వాళ్ళకి, డిఎం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని ప్రాసెస్ కూడా చెప్తాను, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్ తీసుకోండి, కుక్కర్ లో నూనె వేసేయండి. నూనె వేడి కాగానే ప్రెసెంట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ వేసి బాగా కలిపేయండి. అవన్నీ బాగా కలపడమైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 కప్ పెరుగు వేయండి. తర్వాత మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెజిటేబుల్స్ వేసేయండి. వీటన్నిటి నేమ్స్ అండ్ క్వాంటిటీ నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత అందులోనే ముందుగానే నానబెట్టుకున్న మిల్లిమీకర్ వేసి ఒక 60% వరకు అయితే వాటర్ వేసేయండి. తర్వాత బాగా కలపండి. బాగా కలపడం తర్వాత పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోండి. బియ్యాన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక 3 విజిల్స్ వరకు వెయిట్ చేయండి భయ్యా. 3 విజిల్స్ అవ్వగానే తెరిచి చూడండి, మన వేడి టేస్టీ వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వెజ్ పలావ్ ని మీరు ట్రై చేయడం మర్చిపోకండి. నన్ను సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.